జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అయ్యగారు 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 ఏమైంది రాజయ్య? చేసిందంతా చేసి ఇంకా ఏమైందని అడుగుతున్నావా? రాజయ్య, బావకేం తెలియదని చెప్తున్నాను కదా. అవునమ్మా, ఏమీ తెలీదు. నా మనవరాలి మానవ్ ప్రాణం దోసుకోవడం మాత్రమే తెలుసు. రాజయ్య, ఏమైంది? అవునయ్యా, ఈ మహానుభావుడు నా మనవరాలి మెళ్ళో తాళి కడతానని చెప్పి విషాన్ని పంపించాడు. ఏం మాట్లాడుతున్నావు రాజయ్య? నేను తాళి కడతానని చెప్పానా? విషయాన్ని పంపించానా? అవును రాజయ్య, నువ్వు పొరపాటు పడుతున్నావు. చాలాసేపటి నుంచి దేవాంశ్ బాబు ఇక్కడే ఉన్నారు. తెచ్చిన డబ్బులు అందరికీ పంచాలని మమ్మల్ని తీసుకోమని ఒప్పిస్తున్నారు. అవును, నేను నా తమ్ముడు 2 గంటలుగా కదలకుండా ఇక్కడే ఉన్నాం. ఆయన ఇక్కడే ఉంటారు బాబు, కానీ ఆయన చేయాల్సినవన్నీ వెనక నుంచి చేయిస్తూనే ఉంటారు. రాజయ్య, అర్థం లేకుండా మాట్లాడుకో. అంతసేపటి నుంచి నాతోనే ఉంటే రాజ్యలక్ష్మికి ఎలా ఫోన్ చేస్తాడు? అన్నయ్య, ఆవేశపడకన్నయ్య. లేకపోతే ఏంటి దేవాంశ్, ఇప్పటి వరకు వేసిన నిందలు చావా? మళ్ళీ ఇంకో కొత్త నిందతో వస్తున్నాడు. ఊరికే నిందలు వేయాల్సిన అవసరం మాకేంటి బాబు? నా మనవరాలికి ఫోన్ చేయకపోతే ఊరికే ఎందుకు చెప్తుంది? అయ్యా, మీకింకా అర్థం కావడం లేదా? అక్కడ నా మనవరాల్ని మట్టిలో కలిపేయడానికి పథకం వేశాడు. తరువాత మీ గొంతులు పెగలకుండా డబ్బుతో మీ నోళ్లు మూయిస్తున్నాడయ్యా. ఈ కుట్ర మీకు అర్థం కావడం లేదా? అది కాదు రాజయ్య. నా బావకి మంచి చేయడం తప్ప మరొకటి తెలియదు రాజయ్య. కళ్ళ ముందు కనిపించేవన్నీ నిజాలు కావు. అసలైన నిజాలు ఈ రోజు మీ కళ్ళ ముందుకొస్తాయి. చూడు రాజయ్య, రచ్చబండ దగ్గర డబ్బుతో న్యాయాన్ని మార్చలేరు. రాజ్యలక్ష్మిని పాడు చేశారన్నప్పుడు దేవాంశ్ బాబు రాజ్యలక్ష్మి పక్కనే ఉన్నారు. అప్పుడు మేము రాజ్యలక్ష్మి మాట నమ్మాము. ఇప్పుడు ఆయన మా దగ్గరే ఉన్నారు. మధ్యలో ఏ ఫోన్ కూడా మాట్లాడలేదు. అప్పుడు నువ్వు చెప్పేదంతా ఎలా నమ్మగలం? తప్పు చేసిన వాళ్ళమే అయితే, తప్పించుకోవాలి అనుకునే వాళ్ళమే అయితే ఎప్పుడో తప్పించుకునే వాళ్ళం. తప్పు తేలే వరకు మీ ముందు నిలబడే వాళ్ళం కాదు. అయినా అక్కడే చెప్పాను కదా, ఇందులో నా బావ విషయం కలపలేదు. అది నిరూపించలేకపోతే నేనే ఆ విషయం తాగి బావతో రాజ్యలక్ష్మికి 3 ముళ్ళు వేయిస్తాను అని. వైదేహి, బావా, నిజమేంటో మనకి తెలుసు. దాన్ని బయట పెట్టాలి. అది చేత కాలేదంటే శిక్ష అనుభవించాలి బావా. నువ్వు చేయని తప్పుకి నేనిచ్చిన మాటికి కట్టుబడి శిక్ష అనుభవించాల్సిందే. అంటే నువ్వు ప్రాణాలు వదిలి మరొకరి మాంగళ్యానికి నన్ను కాపలాగా ఉండమంటున్నావా వైదేహి? మనం ఏ తప్పు చేయలేదు, అది నిరూపించుకోలేక చేతకాని వాళ్లలా బ్రతకటం కంటే చావడం మంచిది వైదేహి. అయితే దేవాంష్కి రాజ్యలక్ష్మికి పెళ్లి, వైదేహికి చావన్నమాట. ఇంతకన్నా కావాల్సింది ఇంకేముంది? వైదేహి అడ్డు తొలగిపోతుంది. దేవాంశ్ 2వ పెళ్లి చేసుకున్నందుకు రాజ్యాధికారం కోల్పోతాడు. మనకు కావాల్సింది కూడా అదే కదా. ప్లాన్ ఇంత బాగా వర్కౌట్ అయితే పాడైపోయిందని భయపడతావేంటి? నిన్ను బుర్ర తక్కువాడని ఊరికే అనలేదు. ఊరే తెలివి తక్కువ మొద్దు. వైదేహి ఉండగా దేవాంశ్ ఇంకో పెళ్లి చేసుకుంటే రాజాధికారం పోగొట్టుకుంటాడు గాని, వైదేహి పోయాక పెళ్లి చేసుకుంటే అప్పుడు అతనికి ఉండేది ఒక్కతే భార్య. అప్పుడు రాజ్యాధికారం పోదు కదా. అవును రావాలి, ఊర్మిళ చెప్పేది నిజమే. వైదేహి ప్రాణాలు పోవడం వల్ల మనకొచ్చే ఉపయోగం ఏమీ లేదు. తప్పు చేశావురా. తాళి కడతానని రాజలక్ష్మితో చెప్పి తప్పు చేశావు. ఏంటత్తయ్యా,
వాలి రాజ్యలక్ష్మికి తాళి కడతానన్నాడా? నేను కాదు, దేవాంశ్. దేవాంశ్ గొంతుతో నేనే రాజ్యలక్ష్మికి తాళి కడతా అని ఫోన్లో చెప్పా. ఆ పిచ్చిది నిజంగా దేవాంశే చెప్పాడనుకుంది. అంటే కొబ్బరి నీళ్ళలో విషం కలిపి పంపించింది నువ్వే అన్నమాట. నేనే అవి తాగి రాజ్యలక్ష్మి చేస్తుంది. దేవాంశ్ మెడకు చుట్టుకుని ఉరి తీస్తారు. దేవాంశ్ లేకపోతే వైదేహి కూడా చేస్తుంది. ఏ అడ్డు లేకుండా పోతుంది. నేను రాజ్యాధికారిని అవుతాను అనుకుంటే మళ్ళీ వైదేహి మధ్యలో దూరి మొత్తం చెడగొట్టింది. అంటే రాజ్యలక్ష్మిని పాడు చేసింది కూడా నేనే. ఇప్పుడెలా గొంతు మార్చి ఫోన్ చేస్తే దేవాంశని నమ్మిందో, ఆ రోజు చీకట్లో గొంతు మార్చగానే నేనే దేవాంశని నా దగ్గరికి వచ్చింది. చీకట్లో మొహం చూడలేక తనని పాడు చేసింది దేవాంశనే అనుకుంది. తర్వాత నేనే పంపించిన మొత్తమందు కలిపిన కొబ్బరి నీళ్లు తాగి మతి లేకుండా పడున్న దేవాంశని రాజ్యలక్ష్మి పక్కన పడుకోబెట్టాను. అది ఊరి వాళ్ళందరూ చూసి దేవాంశే పాడు చేశాడని నమ్మేశారు. అవునా? మరి ఆ రోజు నువ్వేనా అని అడిగితే నీకేం తెలీదు, నేను ప్లాన్ చేశానా అని తిరిగి నన్నే అడిగావు కదా. ఏ మ్యాటర్ ఎక్కడ లీక్ అవుతుందో, నేను ఎక్కడ దొరికిపోతానో దేవాంశని ఉరితీశాక చెప్దామనుకుని అప్పుడు నీతో అలా చెప్పా. కానీ చేసింది నేనే. కర్త కర్మ క్రియ అన్నీ నేనే. అయితే చేసిన దానికి కర్మ కూడా అనుభవిద్దుగా. ఇప్పుడేం చేద్దాంరా? వైదేహి గనక ఆ విషయం తాగితే, దేవాంశ్ రాజ్యలక్ష్మిని పెళ్లి చేసుకుంటే నువ్వనుకున్నది జరగదు. ఇప్పుడెలా? ఇంత కష్టపడి ఇంత ప్లాన్ చేసింది వాళ్ళు అనుకునేట్టు జరగడానికి కాదు, నేను అనుకునేట్టు జరిపించడానికి. అదే జరుగుతుంది. పద. పదరా, శిక్ష అనుభవించడానికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.